తన ఫామ్ హౌస్ లో జారి పట్టడంతో మాజీ సీఎం కేసీఆర్ తుంటికి గాయమైంది. ప్రస్తుతం యశోద హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయనకి ఆపరేషన్ అవసరమని చెప్పడంతో వాళ్ళతో మాట్లాడారు కేటీఆర్. కేసీఆర్ హాస్పిటల్లో చేరిన విషయంపై కవిత ట్వీట్ చేశారు. స్వల్ప గాయంతో హాస్పిటల్లో చేరారని, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందన్నారు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ సర్కార్ తొలి రోజు నుంచే దూకుడు పెంచింది. ప్రజా దర్బార్లో ప్రజలతో మమేకమయ్యారు సీఎం రేవంత్. సీఎంతో కష్టాలు చెప్పుకునేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది టీఎస్ఆర్టీసీ. ఆర్మూర్లోని జీవన్ మాల్ బకాయిలు 7 కోట్లని వారం రోజులుగా చెల్లించకపోతే మాల్ ని సీజ్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి వాళ్ళ విద్యుత్ శాఖపై సమీక్షిస్తారు. జెన్కోకి 85,000 కోట్ల అప్పులున్నాయని జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాకి అడ్డు చెప్పారు సీఎం రేవంత్. ఇవాళ జరిగే సమీక్షకు ప్రభాకర్ రావును కూడా పిలవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్ వివాదంపై ఇవాళ జరగనున్న జనశక్తి సమావేశంపై సందిగ్ధం నెలకొంది. రేవంత్ రెడ్డి కొత్తగా సీఎం బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో సమావేశాన్ని జనవరికి వాయిదా వేయాలని లేఖ రాసింది తెలంగాణ సర్కార్. వారం రోజుల క్రితం 13 గేట్లను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఈ రగడ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం జోక్యంతో ప్రాజెక్టు భద్రత సెంట్రల్ ఫోర్స్ కంట్రోల్లోకి వెళ్లిపోయింది. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించేందుకు సీఎం రేవంత్ తో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భేటీ అవుతారు. సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా రేపటి నుంచి ఈ పథకం అమలు చేయబోతోంది ప్రభుత్వం. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సీఎం రేవంత్ తో పాటుగా మంత్రులు, కొత్త ఎమ్మెల్యేలు, సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏపీ వ్యాప్తంగా ఖరీఫ్ పంటపై మిగ్జాంగ్ తుఫాన్ ప్రభావం పడింది. 1,45,000 హెక్టార్లలో వరి, 31,498 హెక్టార్లలో ఉద్యానవన పంటలకి నష్టం జరిగింది. ఏపీ సీఎం జగన్ ఇవాళ తిరుపతి, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటల్ని పరిశీలిస్తున్నారు. సువర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి గ్రామస్తులు తుఫాను బాధితులతో భేటీ అవుతారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇవాళ మిచోంగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటల్ని పరిశీలిస్తారు. వేమూరు, బాపట్ల, పర్చూరు, ప్రత్తిపాడులో పర్యటించి పంట నష్టం జరిగిన బాధితులతో మాట్లాడతారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జరగబోతోంది. స్కిల్ కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఇప్పటికే ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు వినిపించారు. ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఉంగుటూరు నియోజకవర్గం పూళ్ల, కైకారం గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆవిడ పర్యటిస్తారు. విశాఖలో పవన్ కళ్యాణ్ 2వ రోజు పర్యటన కొనసాగుతోంది. టీడీపీతో సమన్వయం వంటి అంశాలపై ఉత్తరాంధ్ర జనసేన పార్టీ నేతలతో ఆయన చర్చిస్తారు. మిచోంగ్ తుఫాన్ బీభత్సం మిగిల్చిన నష్టంపై కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఈదరాడ రైతులు విలపిస్తున్నారు. వరి చేల్లో కుళ్లిపోయిన పంటను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి అంబటి రాంబాబు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు అన్నారు సీఎం జగన్. ఇక కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద నష్టంపై పర్యవేక్షిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు ధూళిపాళ్ల నరేంద్ర. పంట పొలాల్లో మురుగు కాలువలు బాగు చేయకపోవడమే వరదలకి కారణమన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాల్ని జనసేన పార్టీ నాయకులతో కలిసి టీడీపీ ప్రతిపాటి పుల్లారావు పరిశీలించారు. నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ మరోసారి సీఎం కావాలని కోరుతూ పులివెందులలో ఆయన అభిమానులు పాదయాత్ర చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్ ని అడ్డుకోలేరు అన్నారు. ఆయన చేసిన అభివృద్ధే మరొకసారి ఆయన్ని సీఎం చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విశాఖ అచ్చయ్యమ్మపేటలో గంజాయి విక్రయం కేసులో మరో 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకొచ్చి స్టాక్ పాయింట్ పెట్టినట్టుగా గుర్తించారు. ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామమైన అక్కంపేట రెవెన్యూ గ్రామంగా ప్రకటించారు సీఎం రేవంత్. ఈ మేరకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవో విడుదల చేశారు. ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం దగ్గర స్మృతివనం సుందరీకరణ, అభివృద్ధి కోసం ఎకరం భూమిని కేటాయిస్తూ జీవో ఇచ్చారు. అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదిలాబాద్ కలెక్టర్ను ఆదేశించింది. నిరుద్యోగులకి ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. 897 గ్రూప్ 2 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 331 ఎగ్జిక్యూటివ్, 566 పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉన్నట్లుగా ఏఎస్పీఎస్సీ తెలిపింది. ఇక ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 25 నిర్వహిస్తారు. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు గులాబీ రంగు పురుగుతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రైతులు ఇబ్బంది పడుతున్నారు.
పత్తి పంట చేతికొచ్చే సమయానికి తీవ్రంగా నష్టపోయామంటున్నారు. సిరిసిల్ల జిల్లా ధర్మారంలో అతి వేగంతో ఒక యువకుడు బైక్ తో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. మేడ్చల్ జిల్లా దుండిగల్ చర్చ్ గాగిళ్లాపూర్లో దొంగలు చెలరేకపోయారు. నరసయ్య అనే ఒక వ్యక్తి ఇంట్లోకి దూరి దేవుడి పూజకు సంబంధించిన 3 తులాల ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. పాడేరు ఏజెన్సీలో పొగమంచు కమ్మేసింది. ఇక పాడేరు, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోయాయి. అరకులోయలో 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వర్షాలకి తోడు చలి తీవ్రత కూడా పెరిగింది. దుబ్బాక, రాజుకపేట గ్రామాన్ని మంచు దుప్పటి కప్పేసింది. ప్రజలు చలి మంటలు వేసుకుంటూ సేద తీరుతున్నారు. కుమ్రం భీం జిల్లా మురుగూడ బాలికల గురుకుల విద్యాలయంలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ వేధింపులకు నిరసనగా రోడ్డుపైనే బైఠాయించారు. అధికారులు స్పందించకపోవడంతో కలెక్టర్ ఆఫీస్ కి బయలుదేరారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ లో యూనిట్ ని నెల్లూరు జిల్లా శ్రీ సిటీకి తరలించేందుకు ధర్మాసనం అనుమతినిచ్చింది. 2020లో గ్యాస్ లీకేజ్ కి కారణమైన యూనిట్ వివాదాస్పదంగా మారడంతో ఈ మార్పు ఖాయమైంది. అధికారం కోసం తాను ఓట్లు అడగను, కేవలం మార్పు కోసమే ఓట్లు అడుగుతారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను బీజేపీలో చేరితే కోరుకున్న పదవి వస్తుందని చెప్పారు. చంద్రబాబు తాను కలిసి సీఎం పదవిపై చర్చిస్తామని విశాఖ సభలో చెప్పారు పవన్. సెటిలర్స్ తో కేసీఆర్ ని ఓడిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని, కానీ గ్రేటర్ లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడం పగటి కల అన్నారు. జగన్ రాకముందు వచ్చాక జరిగిన మార్పుల్ని ప్రతి ఒక్కరూ గమనించాలని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. దోచుకోవడం, దాచుకోవడం బాబు సిద్ధాంతం అన్నారు. హైదరాబాద్ రామంతపూర్ లో టీవీ కాలనీలో మద్యం దుకాణాన్ని తొలగించాలని వివిధ కాలనీలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విచోంగ్ తుఫాన్ వల్ల ఖమ్మం జిల్లాలో ఒక మహిళ గుండె పగిలి చనిపోయింది. ఆదిలక్ష్మి అనే మహిళా రైతుకు చెందిన 13,000 బాతులు ప్రాణాలు కోల్పోయాయి. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదుట ఎమ్మెల్యే రాచమల్లు నిరసనకు దిగారు. సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ రఫీని సస్పెండ్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లాలో జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్లతో ఉన్న ఆటో ఒకటి తగలబడిపోయింది. 216 నెంబర్ జాతీయ రహదారిపై ఆటో ఐలవరంకు రాగానే మంటలు ఎగిసిపడ్డాయి. బాపట్ల జిల్లాలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. భర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ అప్పికట్ల వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లను చూసి పవన్ మతి దెబ్బతిందని ఆరోపించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. బర్రెలకుతో పోటీ పడ్డారంటూ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. ఒక జ్యువెలరీ షాప్ లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు 10 కేజీల వెండి, 16 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. భద్రాచలం ఎంపీటీఓ ఆఫీస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. రికార్డ్ రూమ్ లో ఫైల్స్ అన్ని కాలి బూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల నిర్మించిన ఏటిగట్టు కుంగడంపై ఆరోపణలు వస్తున్నాయి. 10 కోట్ల రూపాయలతో ఇటీవల ఏటిగట్టు నిర్మించారు. ఏలూరు జిల్లాలో తుఫాను కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేశారు అధికారులు. 23,666 హెక్టార్లలో పంట దెబ్బతిందని, 188 కోట్ల నష్టం జరిగిందన్నారు. బీహార్ డీఎన్ఏ కన్నా తమ డీఎన్ఏ మెరుగైనదన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. దేశాన్ని దక్షిణ, ఉత్తర భాగాలుగా విడదీసే విచిత్రమైన ప్రణాళికకి కాంగ్రెస్ తెరతీస్తుందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. రేవంత్ పై బీజేపీ ఆరోపణలని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ఖండించారు. బీజేపీ చెత్త ఆటని చాలా తెలివిగా ఆడుతుందంటూ ఆయన విమర్శించారు. ఉత్తర, దక్షిణ భారతాల మధ్య గొడవలు సృష్టించాలని బీజేపీ కుట్రలు పన్నుతోందంటూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ని దీవించిన యావత్ తెలంగాణ సమాజానికి కృతజ్ఞతలు చెప్పారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన 6 గ్యారంటీల అమలుకు తామే గ్యారంటీ అన్నారు. తొలి కేబినెట్ లో 2 గ్యారంటీలని అమలు చేయాలని నిర్ణయించినట్లుగా చెప్పారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఈ గ్యారంటీలపై సీఎం రేవంత్ తో చర్చించి రేపటి నుంచి వాటి అమలుకు ప్రయత్నిస్తామన్నారు. భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లా బంగారమ్మపాలెంలో వరాహ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహానికి మొగలో లంగరు వేసిన తెప్పలన్నీ కూడా కొట్టుకుపోయాయి. ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధుల ద్వారా వడ్డీ లేని రుణాల కింద ఆటోలని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఈతరాడు గ్రామంలో వరి చేలో కుళ్లిపోయిన వరి కంకులు పట్టుకుని కౌలు రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు.
రైతుల్ని మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, ప్రభుత్వంలోని పెద్దలు కలిసి వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని బీజేపీ నాయకుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఖలిస్తాన్ ఉగ్రవాది గుర్పర్వంత్ పన్ను హత్యకు యత్నం చేసిన కేసులో దర్యాప్తు ఊపందుకుంది. ఈ అంశంపై చర్చించడానికి ఎఫ్బీఐ చీఫ్ క్రిస్టోఫర్ రే వస్తున్నారు. తమిళనాడులో వర్ష బీభత్సం కొనసాగుతోంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలు అతలాకుతలమైపోయాయి. బాధితులకి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిచోంగ్ తుఫాన్ తర్వాత చెన్నైలో తాగునీటి కష్టాలు పెరగడంతో బాధితులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కరెంటు, నీళ్లు ఎప్పుడొస్తాయి చెప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017 నాటి వరదల కంటే పరిస్థితి మరింత దారుణంగా ఉందంటున్నారు. తమిళనాడులో మిచోంగ్ తుఫాను ధాటితో కురుస్తున్న వర్షాలకి బకింగ్హామ్ కెనాల్లో చమురు లీక్ అవుతోంది. మిచోంగ్ తుఫానుతో అతలాకుతలమైన ఏపీకి 493 కోట్లు, తమిళనాడుకి 450 కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్లుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. నగరాల్లో వచ్చే వరదల్ని నియంత్రించడం కోసం దేశంలోనే తొలి ప్రాజెక్టుకి కేంద్రం ఆమోదం తెలిపింది. నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ కి 561 కోట్లను ప్రధాని మోదీ ఆమోదించారు. కేరళకు చెందిన కార్డినల్ జార్జ్ అలెంజెరీ అనే మేజర్ ఆర్చ్ బిషప్ తన విధుల నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు. కేరళలోని సైరో మలబార్ చర్చ్కి ఆయన అధినేతగా వ్యవహరిస్తున్నారు. లోక్సభలోని బీజేపీ ఎంపీలు తప్పనిసరిగా సభా కార్యకలాపాలకు అందుబాటులో ఉండాలని ఆ పార్టీ విప్ జారీ చేసింది. సభలో కీలకమైన చర్చలున్నాయి. అంతా అందుబాటులో ఉండాలని ఆదేశాలొచ్చాయి. టీఎంసీ సభ్యురాలు మహువా మొయిత్రా సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. దీన్ని ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టి తీర్మానం తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉంది. మిజోరాం సీఎంగా జెడ్పీఎం అభ్యర్థి లాల్ దుహోమా ఇవాళ ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నారు. ప్రమాణ స్వీకారోత్సవంలో సీఎం అభ్యర్థి హోమాతో పాటుగా పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేయబోతున్నారు. డెహ్రాడూన్లో ఇవాళ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ప్రారంభం కాబోతోంది. 2 రోజుల పాటు సాగే ఈ సమ్మిట్ ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఈ సదస్సులో ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. కర్ణాటకలో ఒక రైతుకు తన పొలంలో చిరుతపులి పిల్లలు కనిపించాయి. వాటిని ఆయన అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. మైసూరు సమీపంలో ఈ ఘటన జరిగింది. సీనియర్ నటుడు మహమూద్ స్టమిక్ క్యాన్సర్తో సుదీర్ఘ పోరాటం చేయలేక తుది శ్వాస విడిచారు. 67 ఏళ్ల మహమూద్ ఇవాళ తెల్లవారుజామున చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు చెప్పారు. అయోధ్యలోని శ్రీరాముడి ఆలయంలో అఖండ జ్యోతి కోసం 600 కిలోల నెయ్యిని తీసుకొచ్చారు. జోధ్పూర్ నుంచి ఈ నెయ్యిని తరలించారు. ఈ ఆవు నెయ్యి బాక్సులున్న వాహనానికి ఘనంగా అయోధ్యలో స్వాగతం పలికారు. ఈ నెయ్యితో అఖండ జ్యోతిని వెలిగిస్తారు. బెంగాల్లోని డార్జిలింగ్ పై మంచు దుప్పటి కప్పిన దృశ్యం ఇది. డార్జిలింగ్ లో హిమపాతం కనువిందు చేస్తోంది. ఈ దృశ్యాలు చూస్తుంటే యూరోప్ కనిపిస్తోంది. ఈ అందమైన పర్యాటక కేంద్రానికి వెళ్లడానికి జనం బ్యాగులు కూడా సర్దేసుకుంటున్నారు. చెన్నై, పుదుచ్చేరి టీటీడీ స్థానిక ఆలయాల సలహా మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. చెన్నై టీ నగర్ లో టీటీడీ ఆలయంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారణాసిలో ఒకే కుటుంబానికి చెందిన 4 సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులని కొండబాబు, లావణ్య, సూర్యమోహన్ తేజ్, జయరాంగా గుర్తించారు. ఆత్మహత్య కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. నెట్ఫ్లిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెడ్ హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిశారు. చిత్రసీమకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఒకరికొకరు ఆనందకర క్షణాలను పంచుకున్నారు. 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా ఇంతవరకు సీఎంలను ప్రకటించిన బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ 3 రాష్ట్రాలకు పరిశీలకులు పంపుతామని తెలిపింది. ఈ పరిశీలకులు ముఖ్యమంత్రి అభ్యర్థుల పేర్లపై చర్చిస్తారు. అన్ని వర్గాల ప్రజానీకానికి అభివృద్ధి ఫలాలు అందేలాగా చర్యలు తీసుకోవడమే తన విధానమన్నారు ప్రధాని మోదీ. ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేస్తామని ట్వీట్ చేశారు. దేశ ఆర్థికాభివృద్ధిపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. 2వ త్రైమాసికంలో 7.6% ఆర్థిక వృద్ధిని భారత్ సాధించిందని, ఇది ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి అన్నారు నిర్మలా సీతారామన్. ఒడిషా రాయగఢ్లోని మద్యం వ్యాపారుల ఇళ్లలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో 510 కోట్ల నగదు దొరికింది. అరవింద్ సాహుల దగ్గర పట్టుబడ్డ ఈ నగదును లెక్కించే ప్రక్రియలో కౌంటింగ్ మిషన్లు కూడా మొరాయించాయి. డార్జిలింగ్ లో పర్యటించిన సీఎం మమతా బెనర్జీ తేయాకు కార్మికురాలు అవతారమెత్తారు. తేయాకు కూలీలతో కలిసి ఆవిడ కూడా ఆకులు తెంపారు. వారితో కలిసి స్టెప్పులు కూడా వేశారు.
ఆర్టికల్ 370 రద్దు విషయంపై నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ పార్టీల మధ్య గొడవ నడుస్తోంది. తాము కోర్టుకు వెళ్లినప్పుడు పీడీపీ స్పందించలేదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి రెడీ అవుతోంది. అమితాబ్ బచ్చన్ తో పాటుగా రామాయణం టీవీ సీరియల్లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్, సీత పాత్రలో నటించిన దీపికా చిక్లియాకు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. రష్యా అధ్యక్ష ఎన్నికల్ని వచ్చే ఏడాది మార్చి 17 నిర్వహించాలని నిర్ణయించారు. పుటిన్ 2 దశాబ్దాలకు పైగా అధికారంలో కొనసాగుతున్నారు. అయితే మరొకసారి పోటీపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ వ్యాపార లావాదేవీలపై కాలిఫోర్నియా కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. 2024లో అధ్యక్ష పదవికి మరొకసారి పోటీ పడుతున్న బైడెన్ కు ఈ వ్యవహారం ఇబ్బందికరంగా మారొచ్చు. చైనా విదేశాంగ మాజీ మంత్రి క్వీన్ గాంగ్ అనుమానాస్పదంగా చనిపోయారు. ఆయనది ఆత్మహత్య లేకపోతే హత్య అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. జూలైలో క్వీన్ గాంగ్ మంత్రి పదవి పోయింది. అప్పటి నుంచి ఆయన జ్వరంలో కనిపించడం మానేశారు. అహింస సినిమాతో హీరోగా పరిచయమైన దగ్గుబాటి అభిరామ్ ఒక ఇంటివాడయ్యారు. దగ్గర బంధువుల అమ్మాయి ప్రత్యూషతో అభిరామ్ వివాహం శ్రీలంకలో ఒక రిసార్ట్లో జరిగింది. భగవంత్ కేసరి సక్సెస్ తర్వాత షార్ట్ గ్యాప్ లోనే మరొక మూవీని స్టార్ట్ చేశారు నందమూరి బాలకృష్ణ. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలక పాత్రలో చాందిని చౌదరి నటిస్తున్నారు. వెస్టిండీస్ తో తొలి వన్డేలో ఓడిపోయిన ఇంగ్లాండ్ పుంజుకుంది. శామ్ కరుణ్ అలాగే లివింగ్స్టన్ విజృంభించడంతో రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచి 3 వన్డేల సిరీస్ ని 1-1తో సమం చేసింది. విండీస్ 39.4 ఓవర్లలో 202 పరుగులకే ఆల్అౌట్ అయింది. నవంబర్ నెలకి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ కి భారత్ పేసర్ మహమ్మద్ షమీ పేరును జోడించింది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో విశేష ప్రతిభ కనబరిచిన షమీ, ఆస్ట్రేలియా ఆటగాళ్లు గ్లెన్ మాక్స్వెల్ అలాగే ట్రావిస్ హెడ్ పేర్లను ఐసీసీ ఈ అవార్డుకి నామినేట్ చేసింది.